సనాతన ధర్మం అనేది పరమాత్ముడి యొక్క ఆధీనం. మీరున్నారు, ఒక సభకి వెళ్ళి మంచి విషయాలు చెప్పారు అనుకోండి, అది మీరు చెప్పరు మిత్రమా, అది నీకు పరమాత్ముడు ఆ ధైర్య సాహసాలని ఆ ఆలోచనలను ఇచ్చి ఈయన వల్ల సమాజం 4 విధాలుగా మారబోతుంది అని అన్నప్పుడు, ధర్మాన్ని 4 పాదాల పైన మీరు నిలబడాలన్నప్పుడు మీ నాలుకపై వచ్చి బ్రహ్మ కూర్చుంటాడు. బ్రహ్మే ఎందుకు కూర్చుంటాడు? బ్రహ్మకి ఏం పని లేదా? ఆయన నాలుక మీద ఎందుకు కూర్చుంటాడు అంటే, ఆయన మన రాత రాసేవాడు కాబట్టి సృష్టికర్త. మళ్ళీ దాంట్లో చాలా ఉన్నాయి, సృష్టి విధాత వేరు, సృష్టికర్త వేరు, సృష్టి కారకుడు వేరు, ఇలా ముగ్గురు ఉన్నారు. కాబట్టి రాసిన రాత బ్రహ్మ చదవలేడు, దాన్ని చదివే వాళ్ళు మహావిష్ణువు మాత్రమే. అంటే నువ్వు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, నీకు బంగారం ఇష్టమా లేకపోతే ఏదన్నా లగ్జరియస్ లైఫ్ ఇష్టమా అనేది ఇది విష్ణుతత్వం. ఎందుకంటే ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి నీ జీవిత శైలి, నీ మరణం, నీ యొక్క జననం మాత్రం ఇచ్చేది మహాముఖంటి. ఇప్పుడు కొన్ని ఇలా రాయబడి ఉన్నది. జిఓడి అని అంటే మన దగ్గర ఒక ఇంగ్లీష్ విషయంలో కూడా చెప్పాల్సిన సందర్భంగా చెప్తున్నాం. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిజాల్వర్. అంటే జనరేటర్ ఎవరు? బ్రహ్మ. ఆర్గనైజర్ ఎవరు? విష్ణు. డిజాల్వర్ వచ్చేసేసి శివ. వీళ్ళు ఇంత వివరంగా రాసిన దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల కింద కనిపెట్టి గాడ్ అనేసి, ఆ గాడు మన ఇండియాలో ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ఆ గాడుని మాత్రం మనం చూస్తలేము. చూసారా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం.